వర్షానికి విజయవాడ 2వ డివిజన్లోని ఏపీఐఎస్సీ కాలనీ జలమయమైంది. డ్రైన్ల నిర్మాణం కోసం రోడ్డు తవ్వడం వల్ల నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. కొన్ని ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు విజయవాడ ఆటోనగర్ జలమయమైంది. ఆటోనగర్ ప్రధాన రహదారి అయిన 100 అడుగుల రోడ్డులో అడుగున్నర మేర వర్షపు నీరు నిలిచింది. వర్షపు నీటిలో గోతులు ఎక్కడున్నాయో తెలియక వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని కొండ ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. క్రీస్తురాజపురంలోని ఓ ఇంటిపై వేకువజామున బండరాళ్లు పడడంతో ఇంట్లో నిద్రిస్తున్న దుర్గారావు అనే యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఇళ్ల వారిని ఖాళీ చేయించారు. యువకుడి మృతితో మొగల్రాజపురం, గుణదల ప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది. రాత్రి నుంచి ఎడతెరప లేకుండా కురిసే ఈ వానకి 3వ డివిజన్లో అమ్మ కళ్యాణ మండపం మసీదు రోడ్లో ఒక రేకుల షెడ్డు మీద ఈ కొండరాయి అనేది ఎరిగి ఒక మనిషికి ప్రమాదం జరిగింది. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు సంఘటన తెలిసి వారి తరపు నుంచి ఆర్థిక సహాయం 50,000 రూపాయలు అందించడం జరిగింది. కొండ పడి ఒక అబ్బాయి చనిపోయాడు, 30 సంవత్సరాల అబ్బాయి. మాకు కూడా భయం, మేము ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు మేము అప్పుడప్పుడు బండలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా పడిందండి, మా వెనకాల కూడా పడింది ఇప్పుడు బండ. అదండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం మా వంతు దయించి కొంచెం చూడాలని అనుకుంటున్నాం అండి. 30 సంవత్సరాల పిల్లడు అనవసరంగా పోయాడు, బాధపడుతున్నాం. విజయవాడ సిటీ అనేది ఎప్పుడు వర్షం వచ్చినా సార్ ఈ కొండ ప్రాంత వాసులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇప్పుడు ఇక్కడ మన ఈ సునబడి సెంటరే కాకుండా మొగల్రాజపురం, గుణదల కానీ కృష్ణలంక ఏరియా ఏదైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. వాళ్ళకే కాదు ఎన్నో జరుగుతున్నాయి. గవర్నమెంటే కాదు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ అంత ఒక యూనిట్గా చేస్తే బాగుంటుంది సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇది.